ఆప్కి అదాలత్లో ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ గారి మీద పడిన ఆరోపణ ఏంటంటే ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలకి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు చూసారంటే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు చాలా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే మందు ధర పెరిగింది, డీజిల్ ధర తగ్గింది, నీళ్లు కరెంటు రేట్లు పెరిగిపోయాయి, మందు ధర తగ్గిపోయింది. ఈసారి మేము మందు ధర పెంచేశాం, దాంతోపాటు రెవెన్యూ పెంచేశాం, ఇంట్లో వాళ్ళందరికీ అవకాశాలు కూడా ఇప్పించాం. 2 రోజుల క్రితమే ఎక్సైజ్ పాలసీని కూడా తీసుకొచ్చాం. ప్రజలకి దీనివల్ల కోపం వస్తుంది కదా. లోకల్లో కొన్ని యూనిట్స్, లోకల్లో కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, పొలాల వల్ల జరిగే ఉత్పత్తుల్ని, ఆ ఉత్పత్తులను చాలా ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రజల్లో చాలా మందికి పనులు దొరుకుతున్నాయి. ఇవన్నీ కూడా మేము చాలా ఎక్కువగానే చేశాం. ఇప్పుడు మీరు చూసారంటే అన్ని విషయాల్లోనూ అన్నింటిలోనూ మేము ఎదుగుతూనే ఉన్నాం. అందువల్ల ఇప్పుడు ఇంకొక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. అందులో ఎగ్జామ్ లో చీట్ చేస్తే పెద్ద శిక్ష పడుతుందని చెప్పారు. దానికి పెనాల్టీ కూడా పడుతుందని చెప్పారు. చట్టం బానే ఉంది, కానీ దీనికి మీరిచ్చే శిక్ష ప్రజలకి పెద్దగా నచ్చలేదు. రజత్ సార్, మీరు అడిగిన దాన్ని బట్టి నాకేమనిపిస్తుందంటే, నాకెప్పుడూ ఒకటే అనిపిస్తూ ఉంటుంది, మేము ఏ డెసిషన్ తీసుకున్నా కూడా బాగా ఆలోచించి ఆ డెసిషన్ తీసుకుంటాం. అంటే నేను తీసుకున్న ఈ నిర్ణయం ఇది మా ఉత్తరాఖండ్ని బాగా అభివృద్ధిలోకి తీసుకురావడం కోసమే. ఈ చీటింగ్ చేయడంలో ఉండే నేరం మోపడం ఇలాంటివన్నీ చాలా కాలంగా ఉత్తరాఖండ్లో జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా మాతో పాటు మా సోదరీమణులందరూ కూడా చాలా విషయాల్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. గవర్నమెంట్ జాబ్స్, ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. ఉత్తరాఖండ్లో పేదవాళ్ళైన అమ్మా నాన్న వాళ్ళు వాళ్ళ అబ్బాయిని అమ్మాయిని పెద్ద చదువులు చదివించడం కోసం, గొప్పవాళ్ళని చేయడం కోసం చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు. మనం చాలా కష్టాలు ఎదుర్కొని నిలబడాల్సి వస్తుంది. కొందరు పాల వ్యాపారం చేస్తున్నారు, అలా పాలు అమ్మి పిల్లలకి ఫీజులు కడుతున్నారు, ఇంట్లోనే నెయ్యి అమ్ముతున్నారు, చిన్న చిన్న పనులు చేస్తున్నారు, కూరగాయలవి కూడా అమ్ముతున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఎంత కష్టపడినా కూడా వాళ్ళ పిల్లల్ని మాత్రం చదివిస్తున్నారు. కానీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళ పేరు ఎక్కడ కూడా వినిపించదు, కనిపించదు. వాళ్ళన్నిటికీ అర్హులైన వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, వాళ్ళ బాధ్యతలు ఏమిటో అవన్నీ సక్రమంగా చేస్తున్నారు. కానీ వాళ్ళ పేర్లు ఎందుకు బయటికి రావడం లేదంటే, పరీక్షల్లో పిల్లలు చదువుకుంటూ పోతున్నారు, కానీ కొంతమంది చీట్ చేసి చదువుతున్నారు. ఒక్కోసారి క్వశ్చన్ పేపర్ కూడా లీక్ అయిపోతుంది, పెన్ డ్రైవ్ల ద్వారా కూడా చీటింగ్ జరుగుతుంది. ఎగ్జామ్ని ముందుగానే వాళ్ళు సెట్ చేసేసుకుంటున్నారు. సో ఇది చాలా కష్టమైన ప్రక్రియ. ఇక్కడ ఉత్తరాఖండ్లో కుర్రవాళ్ల యొక్క మనోవ్యధ తగ్గిపోతూనే వస్తోంది. ఆ పిల్లల మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళ అమ్మా నాన్నల యొక్క పరిస్థితి గురించి ఆలోచించండి. ఇవన్నీ కూడా దొంగతనం, దోచుకోవడం లాంటి విషయాలే అనుకోండి. ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతోంది. ఈ విషయం నాకు తెలిసిన వెంటనే నేను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఏవైనా కానివ్వండి, నాకు ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా సరే ఖచ్చితంగా ఎదిరిస్తాను. నా ఈ పిల్లల భవిష్యత్తు చెడిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. ఈ చీటింగ్ని అరికట్టడానికి బలమైన చట్టాన్ని తీసుకొస్తాను. దేశంలో చాలా కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చేసాం. దీంట్లో యావజ్జీవ కారాగార శిక్ష తీసుకొచ్చాం దేశం మొత్తం మీద. ఆ తర్వాత వాళ్ళ యొక్క రిజల్ట్ వచ్చేసింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఈరోజు ఇప్పుడు ఆడపిల్లలైనా సరే మగవాళ్ళైనా సరే వాళ్ళకి ఎగ్జామ్ రాశారంటే వాళ్ళకి ఏ విధమైన సెలక్షన్ జరగకుండానే ఉంది. ఇప్పుడు 4 ఎగ్జామ్స్లో వాళ్ళు ఈజీగా సెలెక్ట్ అయిపోతున్నారు. మొదట్లో ఎవరెవరైతే ఎగ్జామ్ రాస్తూ ఉన్నారో అర్హత గల వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు పరీక్ష రాసినా కూడా నెంబర్ రాకుండా పోయింది. కానీ వేరే ఎవరు నెంబర్లో వచ్చేసాయి. 6 లక్షలకి పైపడ్డ స్టూడెంట్స్ ఎగ్జామ్లో పాల్గొన్నారు. అందరి మనోవ్యధలు కూడా తీరిపోయినాయి. మీరు చీటింగ్ ని ఆపేయడం వల్ల చాలా మంది ఎగ్జామ్ లో పాల్గొనట్లేదని విన్నాను. ఉండుండొచ్చు, చాలా మంది ఉండుండొచ్చు. కానీ ఏమంటున్నారంటే ఈ చీటింగ్ వెనకాల ఉన్నది స్టూడెంట్స్ మాత్రమే కాదు, అందులో టీచర్స్, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, ఇలా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఒక పెద్ద సిస్టమే ఉండింది. మీకు తెలిసే ఉంటుంది, మేము ఈ యాంటీ సిస్టమ్ లా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మాకు ఇలాంటి చీటింగ్ చేసే పెద్ద నెట్వర్కే ఉండేది. వాళ్ళందరూ చాలా పెద్ద సిస్టమ్కి చెందిన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఎదురు నిలబడాల్సి వచ్చింది. నేను మా అమ్మగారు, చెల్లి ఆశీర్వాదం వల్ల, నా ప్రజల ఆశీర్వాదం వల్ల మేము చీటింగ్ ని టోటల్ గా ఆపేశాం. దానివల్ల వచ్చిన రిజల్ట్స్ కూడా మాకు తెలుస్తున్నాయి. సో తర్వాత రాబోయే వాళ్ళు కూడా దీన్ని మాకేమండి మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారా? అవును, చాలా ప్రాంతం వాళ్ళకి మేము ఇచ్చాం. దాంతోపాటు నా ఆశ ఏమిటంటే దేశ పార్లమెంట్లో కూడా యాంటీ చీటింగ్ సిస్టమ్ తీసుకురావాలి అని నేను అనుకుంటున్నాను.
ఇది చాలా మంచి విషయం. మీరు ఒక చట్టాన్ని సృష్టిస్తున్నారు. అంటే యూసీసీ కానివ్వండి లేదా ఈ చీటింగ్ చట్టం కానివ్వండి, ఈ రెండిట్లో ఏదైనా కానివ్వండి వాళ్ళది ఫాలో అవుతున్నారు. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుని స్థలం హిమాలయ కూడా ఉంది. ఇక్కడి నుంచి ఏ పని ప్రారంభించినా కూడా భగవంతుడి దయ వల్లే నేను అన్ని సాధిస్తున్నాను నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఆయన ఆశీర్వాదం ఉండడం వల్ల నేను ఏదైనా చేయగలను అని అనిపిస్తుంది. చట్టాన్ని సృష్టించడానికి మీ లా తెలివితేటలు ఉపయోగపడుతున్నాయా? కొద్దిగా ప్రజలు ఏదైనా అడగచ్చు. ఉత్తరాఖండ్లో ఒక ట్రెండ్ ఉండేది. అక్కడున్న యంగ్స్టర్స్ ఐఐటి ఎన్ఐటిని వదిలేసి ఆర్మీకి వెళ్లడం స్టార్ట్ చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఈ ట్రెండ్ చాలా తక్కువైందని అందరూ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అగ్నివీర్ స్కీమ్ ఒకటుంది. ఇందువల్ల ఏదైనా మార్పు వస్తుందని మీరనుకుంటున్నారా? దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అలాంటిదేమీ లేదు. ఉత్తరాఖండ్ ఇప్పుడెప్పుడే అగ్నివీర్ స్కీమ్ ని ప్రారంభించాం. అగ్నివీర్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా రిక్రూట్మెంట్ కోసం మాత్రమే. గురుద్వార్లో, బన్బజార్లో, పితోడ్గర్లో ఈ ప్లేస్లు అన్నిట్లో కూడా రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ జరుగుతూనే ఉన్నాయి. దీన్ని రిక్రూట్మెంట్ మేళా అంటాం. ఈ విషయంలో ఎక్కువ మంది జనం పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. చాలా మంది వచ్చారు. ఒక్క విషయంలో మీరు చెప్పింది నిజమే అనుకోండి. ఇప్పుడు ఇక్కడ చాలా కాలేజెస్, చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రారంభించేశారు. ఆ ఫీల్డ్స్లోకి వెళ్తున్నారు. కానీ ఆర్మీలోకి వెళ్ళడం మాత్రం ఆదివాసి ప్రజలకి మాత్రమే పని మాత్రం కాదు, వాళ్ళకి దేశభక్తి కూడా చాలా ఎక్కువే ఉంది. దేశ రక్షణ కోసం ఇంకా చాలా మంది ఆర్మీలో జాయిన్ అవుతూనే ఉన్నారు. అగ్నివీర్ స్కీమ్లోనూ దాంట్లో చేరే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ అవుతూనే ఉంది. అందువల్ల దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మాకు చాలా కష్టంగానే ఉంటుంది. అంతమంది అక్కడ జాయిన్ అయ్యారు. సో అగ్నివీర్ స్కీమ్ వాళ్ళందరికీ అక్కడ మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. అది గుర్తుపెట్టుకోండి. కానీ పొలిటికల్ గా ఇవాల్టి కూడా చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ అగ్నివీర్ దీని ద్వారా మీరు వాళ్ళ భవిష్యత్ని లాక్కుంటున్నారు. ఆ 4 ఏళ్ల తర్వాత వాళ్ళు అసలు ఏమీ చెయ్యలేరు. ఇలా చూడండి, 4 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. అందులోని ఎక్కువ పర్సెంటేజ్ ఎలా ఉందంటే, ఎవరు ఆర్మీలో సర్వీస్ చేస్తూనే ఉన్నారో, మేము ఉత్తరాఖండ్లో ఒక సిస్టమ్ని ప్రారంభించాం. అదేమిటంటే, ఎవరైతే అగ్నివీర్ టెస్ట్ని ఎవరైతే పూర్తిగా ఫినిష్ చేసి వస్తారో వాళ్ళకి మేము హెల్త్ డిపార్ట్మెంట్స్లో, పోలీస్ డిపార్ట్మెంట్స్లో, ముఖ్యమైన డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి మేము అవకాశాలు ఇస్తూనే ఉన్నాం. ఎవరు అక్కడ పని చేయదలుచుకుంటే అక్కడ పని చేసుకోవచ్చు. దానికి కావాల్సిన స్కిల్స్ అన్ని కూడా ఇక్కడ నేర్పిస్తాం. ఇంకొకరు ప్రశ్న అడగచ్చు. మీరు గత ఇంటర్వ్యూలో చెప్పారు ఉత్తరాఖండ్ స్టేట్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా మారుస్తారని. ఈ రోజు మనం 2024లో ఉన్నాం. ఎంతవరకు దాన్ని పూర్తి చేశారు? ఇది అడగడానికి ఇంకో కారణం ఏంటంటే, ఈ రోజుల్లో యూత్ రిషికేష్కి వెళ్లడానికి కారణం ఏంటంటే, వాళ్ళు అలా టూర్కి వెళ్తున్నప్పుడు ఇంకా అక్కడ డ్రగ్స్ ప్రాబ్లం ఉంది. కాబట్టి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న. మేము 2025 మా ప్రాంతం యొక్క సిల్వర్ జూబ్లీ ఇయర్. ఆ సిల్వర్ జూబ్లీ లోపల డ్రగ్స్ ఫ్రీ దేవుని ప్లేస్, ఇదే మా యొక్క ఆదర్శం. అందుకోసం మేము నాన్ స్టాప్గా పనిచేస్తూనే ఉన్నాం. ప్రతి నెల మీటింగ్ జరుగుతూనే ఉంటుంది. మేము హల్ద్వాన్లోను, బోర్డ్వార్లోను 2 సెంటర్లు ప్రారంభించాం. డెహ్రాడూన్లో కూడా ఒక కొత్త సెంటర్ ప్రారంభించాం. ఆ సెంటర్స్ అన్ని మీకోసం ప్రారంభించాం. అంతేకాకుండా డెహ్రాడూన్లో ప్రతి సంవత్సరం ఇండియన్ కోర్టు సపోర్ట్ వల్ల ఎన్సీపీ మీటింగ్ జరుగుతూనే ఉంది. ఆ మీటింగ్స్ లో కూడా ఈ విషయం గురించి మాట్లాడతాం. ఈ విషయాలు మేము చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాం. అంతేకాకుండా డ్రగ్ మాఫియాస్ వాళ్ళని కనిపెట్టి సివియర్ యాక్షన్ తీసుకుంటున్నాం. అలాగే మా బోర్డర్స్ లో బరేలీ నుంచి యూపీ యొక్క బోర్డర్స్ కూడా ఉన్నాయి. ఒకవైపు సారన్పూర్లోను, బిజ్నోర్లో కూడా ఉన్నాయి. మురాదాబాద్ లో ఉంది. నేపాల్లో ఉన్నా కూడా చాలా పెద్ద ఎత్తులో డ్రగ్స్ ట్రైన్ జరుగుతూనే ఉంది. ఆ డ్రగ్స్ ట్రైన్ ని ఆపడం కోసం, అందుకోసం యాంటీ డ్రగ్స్ ఆఫీసర్స్ చాలా మందిని నియమించాం. మేము చాలా టీమ్స్ ని కూడా నియమించాం. వాళ్ళందరినీ మేము ఎప్పుడు గమనిస్తూనే ఉంటాం. వాళ్ళ రిపోర్ట్స్ తీసుకుంటాం. డ్రగ్స్ మాఫియా వాళ్ళని సర్వనాశనం చేసేస్తాం. స్ట్రిక్ట్ అయిన యాక్షన్స్ మాత్రమే జరుగుతున్నాయా, లేదా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి మీ దగ్గర ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా? వీటన్నిటితో పాటు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూనే ఉన్నాం. స్కూల్స్ లో, కాలేజెస్ లో. అవే కాకుండా స్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ని మేము జాయింట్ గా న్యూడల్ చేస్తున్నాం. 2 డిపార్ట్మెంట్లు కలిసి ఈ విషయంలో పనిచేస్తూనే ఉన్నాయి. నేను అన్ని స్కూల్స్ విజిట్ చేస్తూనే ఉన్నాను. మా డిస్ట్రిక్ట్ లో మొత్తం నా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ అమ్మా నాన్నకి వీటి గురించి తెలియజేసే ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. అందుకని వీటిని వేళ్లతో పకిలించడం అనేది చాలా ముఖ్యం. ఇది ఉత్తరాఖండ్కి మాత్రమే కాదు, మొత్తం దేశానికి ఇది చాలా అవసరం. సార్, నా ప్రశ్న ఏంటంటే, ఉత్తరాఖండ్కి చెందిన ఫేమస్ సాంగ్ ఒకటుంది, ఏడో మోకో అని. మీరు పాడితే వినాలని ఆశగా ఉంది. నాతో పాటు మీరు పాడతారా? తప్పకుండా పాడతాను సార్. బేడుపాకో బారుమాస, బేడుపాకో బారుమాస, नरण का फल पाको चैत मेरी सैला, नरण का फल पाको चैत मेरी सैला. థ్యాంక్ యూ సో మచ్.